ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్న అభ్యర్థుల భవితవ్యం మరికొన్ని గంటల్లో బయటపడనుంది. ఫలితాల కోసం ఎదురు చూస్తున్న ప్రజల్లో నరాలు తెగే ఉత్కంఠత పెరుగుతున్న సమయంలో గెలుపోటములు ఎలా ఉంటాయోనని అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగులు తీస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఫలితాలు ఎలా ఉంటాయనే అంశంపై ఆసక్తి నెలకొంది. ఒకప్పుడు కంచుకోటగా ఉన్న టీడీపీకి మళ్లీ పూర్వ వైభవం దక్కుతుందా? 2014 తరహాలోనే కూటమి పార్టీలు క్లీన్ స్వీప్ చేస్తాయా? ఇక్కడ గెలిచిన పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ ఉందా? వాట్స్ ది స్టోరీ? రాజకీయ పార్టీలు రాష్ట్ర ప్రజల అందరి చూపు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాపైనే. అందుకు ప్రధాన కారణం ఇక్కడ గెలిచే పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనే టాక్ నడుస్తోంది. గతంలో ఈ విషయం పలుసార్లు రుజువైంది. ఈసారి కూడా అలాగే జరగొచ్చనే ప్రచారం ఉంది. ఇక్కడ మరో విషయం గుర్తు పెట్టుకోవాలి. గతంలో టీడీపీ ఏదో ఒక్క పార్టీతోనే పొత్తు పెట్టుకుని సీట్లు సర్దుబాటు చేసుకోగా, ఈసారి అందుకు భిన్నంగా బీజేపీ జనసేనతో కూటమి కట్టి ఎన్నికలకు వెళ్లింది. 2014లో తెలుగుదేశంతో కమలం పార్టీతో పొత్తు పెట్టుకోగా, జనసేన ఎన్నికల బరిలో దిగకుండా ఈ రెండు పార్టీలకు మద్దతు ఇచ్చింది. అయితే ఈసారి ఉమ్మడి జిల్లాలో జనసేన ఏకంగా 6 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసింది. గతంలో టీడీపీతో పొత్తు పెట్టుకున్న ఇతర పార్టీలకు 2 లేదా 3 అసెంబ్లీ సీట్లు, 1 లోక్సభ స్థానాన్ని కేటాయిస్తూ వచ్చింది. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో మిత్రపక్షాలకు సముచితంగా సీట్లు కేటాయించింది. దీంతో ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అనే అంశంపైన అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గెలుపును అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇక్కడ 15 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. టీడీపీ 9, మిత్రపక్షం జనసేన 6 చోట్ల పోటీ చేశాయి. ఇక లోక్సభ సీట్లలో ఏలూరు నుంచి టీడీపీ, నరసాపురంలో బీజేపీ బరిలో దిగాయి. అధికార పార్టీ వైసీపీ మాత్రం ఒంటరిగానే పోటీకి దిగింది. వీటికి సంబంధించిన ఓట్ల లెక్కింపు మరికొద్ది గంటల్లోనే ప్రారంభం కానున్న తరుణంలో అన్ని వర్గాల్లోనూ ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుత పోలింగ్ సరళిని పరిశీలిస్తే టీడీపీ కూటమి మెజార్టీ స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. అయితే ఎన్ని సీట్లను దక్కించుకుంటుందనేదే ప్రశ్నార్థకంగా మారింది. ఇందుకు కారణం లేకపోలేదు. గతంలో జరిగిన కొన్ని ఎన్నికల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేసిన దాఖలాలు ఉన్నాయి. 2014 ఎలక్షన్స్ లో 15 అసెంబ్లీ సీట్లతో పాటు 2 లోక్సభ స్థానాలను టీడీపీ అప్పటి మిత్రపక్షం బీజేపీ కైవసం చేసుకున్నాయి. 2019 ఎన్నికల్లో టీడీపీ ఆశించిన ఫలితాలు రాకపోవడంతో పార్టీ శ్రేణులు డీలా పడ్డాయి. ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో జనసేన బీజేపీతో టీడీపీ జట్టు కట్టింది. దీంతో పూర్వ వైభవం సాధిస్తుందనే అంచనాలు ఉన్నాయి. భారీ పోలింగ్ నమోదవటమే ఇందుకు కారణం. 2019 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 79% పోలింగ్ జరగగా ఈసారి 82% నమోదైంది. వైసీపీపై ఉన్న వ్యతిరేకతతోనే ఈ స్థాయి ఓటింగ్ జరిగిందనే విశ్లేషణలు ఉన్నాయి. ఇంతకు ముందు జరిగిన ఎన్నికల్లో ఓటు వేయని తటస్థులు, విద్యావంతులు, నిరుద్యోగులు, ఉన్నత వర్గాలు ఈసారి గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడి తమ హక్కు వినియోగించుకున్నారు. ఆ ఓట్లన్నీ టీడీపీ కూటమికి అనుకూలంగా పడి ఉంటాయని భావిస్తున్నారు. పోలింగ్ సరళిని బట్టి చూస్తే టీడీపీ కూటమి 12 అసెంబ్లీ స్థానాలకు పైగానే గెలుచుకునే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. క్లీన్ స్వీప్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. ఇక ఏలూరు, నరసాపురం పార్లమెంటు సీట్లలో కూటమి అభ్యర్థుల గెలుపు నల్లేరుపై నడకేనని భావిస్తున్నారు. ఏం జరుగుతుందో రేపు జరిగే కౌంటింగ్ లో తేలనుంది. అప్పటి వరకు నరాలు తెగే ఉత్కంఠతో ఎదురు చూడక తప్పదు మరి.